అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నజీర్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక గుంటూరు శాసనసభ్యుల వారి కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ విద్యార్థులకు దేశ ఔన్నత్యంపై అవగాహన కల్పించాలనే నిర్ణయం చాలా గొప్పదని పేర్కొన్నారు. విద్యార్థి దశలోనే రాజ్యాంగం స్ఫూర్తిని విద్యార్థుల్లో కల్పించాలనే దృక్పథం ఇలాంటి మాక్ అసెంబ్లీ వంటి కార్యక్రమాల ద్వారా నెరవేరుతుందని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా అన్ని వర్గాల ప్రజలు, వివిధ కులాలు, మతాలు, అందరూ ప్రాంతాలకు అతీతంగా కలిసిమెలిసి బ్రతికేటువంటి అవకాశం, బ్రతికేటువంటి ఆలోచన చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు సామాన్యులకు సైతం హక్కులు కల్పించి బాధ్యతలను గుర్తు తెచ్చి ఈరోజు దేశ విదేశాల్లోనే భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని కలిగించేటువంటి విధంగా ఆనాడు పునాదులు వేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ దినోత్సవాన్ని ఈరోజు వాడవాడలా ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సామాన్యులతో పాటు, మేధావులతో పాటు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం మీద పూర్తిగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది గుర్తించి ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో మన ఎక్కడా లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో చదువుకునేటువంటి పిల్లల్లో రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఒక అసెంబ్లీ సమావేశాన్ని నడిపించి యావత్ దేశానికి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నారా లోకేష్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం.